చెప్పండి. హలో హేమ గారు, మీరు ఏం చెప్తారు? ఒక పక్క ఇండియా కూటమి మాత్రం ఇది ఒక విజయంగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు నిన్న వీగిపోవడంకి సంబంధించి ఇది ఒక ఇండియా కూటమి విజయంగా మేము దేశాన్ని రక్షించాము, దేశం ఎటో వెళ్ళిపోతుంటే పరిరక్షించామన్న తరహాలో వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. అటు భారతీయ జనతా పార్టీ మాత్రం మహిళలకు అన్యాయం చేశారు విపక్షాలంటూ మీ అందరి మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు? ఏం జరుగుతుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళా బిల్లుకు డీలిమిటేషన్ కి సంబంధం లేదు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వము రెండింటిని అంటే ఎలా అంటారంటే అమ్మాయి అంటే తను ఇవ్వడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఈ విధంగా తీసుకొచ్చేసి మేము ఇస్తున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటారు. ఇటు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనకి దగ్గర అంటే మనం భారతదేశం మొత్తానికి వచ్చేసి అప్పుడు స్టార్ట్ అయ్యి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా స్వతంత్రం అయితే ఆడవాళ్ళకి రాలేదండి. స్వతంత్రానికి రాయనీయకుండా చేసేది దాంట్లో మనకి కాంగ్రెస్ పార్టీ అనిపిస్తుంది. ఎందుకంటే మహిళలకు ముఖ్యంగా మహిళలను తొక్కాలి. ఎందుకంటే మనది మేల్ డామినేటింగ్ కంట్రీ కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి మహిళలను అనగదొక్కాలి. ఎందుకంటే గెలవలేరు అనే దాంట్లో వచ్చేసి అప్పటి నుంచి ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్ లో ఉన్నప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఈ 33% అనేది ఎప్పటి నుంచో తీసుకుంటూ రావచ్చు. ఈ డీలిమిటేషన్ కి ఎందుకు పెట్టారు? 2023 సెప్టెంబర్ లో వచ్చేసి అమలు చేసింది, అంటే దాన్ని ఆమోదించారు. కానీ దాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన ఏంటిది చర్చ జరగాల్సింది పోయి దీనికి ఏంటి ఈ రోజు మేము ఇస్తున్నాము అన్నట్టుగా ఏదో మభ్యపెట్టి మేము చేస్తున్నాం అని డప్పు కొట్టుకొని, ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు డప్పులు కొట్టుకోవడంలో ఫస్ట్ ఉంటది కదా. మీ ఇది చేశారు అది చేశారు, ఆ ప్రభుత్వం ఇది చేసింది, మేము ఇది చేస్తాము, మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి ఈ రోజున వచ్చేసి భారతదేశంలో వచ్చేసి బీజేపీ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత అన్ని బూటకు మాత్రం జుమ్లా మాటలు మాట్లాడుకుంటా ఈ రోజున వీళ్ళ మహిళా బిల్లును కూడా ఆ విధంగానే తీసుకొచ్చి మొత్తానికి మహిళా బిల్లును పక్కన పెట్టేసి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలకు అన్యాయం చేసింది, ఈ రోజున బీజేపీ ప్రభుత్వం కూడా మహిళలకు అన్యాయం చేస్తుంది. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు వచ్చేసి వాళ్ళ పోస్టులు కావాలి, వాళ్ళ అధికారంలో ఉండాలంటే ఏమేమి చేయాలని చెప్పేసి కుట్రలు పండుకుంటూ ఈ రోజు వచ్చేసి భారతీయ జనతా పార్టీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు అధికారంలో ఎట్లా ఉండాలని ఆలోచిస్తున్నారు తప్ప సమానంగా చూడాలి. మహిళలు కూడా వచ్చేసి మహిళలు లేదు దేశం లేదు అంటారు, మహిళలు వచ్చేసి ఒక దేవుళ్ళతో పోలుస్తుంటారు కానీ సమాన హక్కులు మాత్రం ఏ ప్రభుత్వం ఇవ్వట్లేదు. దీంట్లో ఇద్దరిది సమానంగా వీళ్ళకి వచ్చేసి ఈ రోజు మహిళలకు వచ్చేసి బిల్లు పాస్ అవ్వలేదు అంటే ఇద్దరి దీంట్లో పొత్తు ఉంది. ఇద్దరి వల్ల కూడా ఇక్కడ మహిళలకి వచ్చేసి అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా మహిళలకు అందరూ కలిసి ఇక మీద మేల్ డామినేషన్ చేసే ఏ పార్టీలైనా కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద పోరాడాలి అని చెప్పేసి మహిళలకు వచ్చేసి బయలుదేరాలి. ఎంతసేపటికి వచ్చేసి ఇల్లు తెలుసుకోవడం తప్ప మనం కూడా మా రాష్ట్రంలో వచ్చేసి మహిళలకు మధ్య కంపల్సరీగా మహిళలకు హక్కు కావాలని చెప్పేసి పోరాడిన రోజు వచ్చేసిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సుమిత్ర గారు, మహిళల హక్కుల గురించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో